బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వంశీ. ఈ రోజైతే ఒక మంచి జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. ఈ యొక్క జాబ్కి అయితే ఎవరైనా ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా సరే, ఫ్రెషర్స్ అయినా ఈ యొక్క జాబ్కి అయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఎంఎన్సి కంపెనీ. సో చాలామందికి తెలిసే ఉంటుంది జోహో కార్పొరేషను. సో ఇదైతే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంపెనీ అనమాట. సో ఆ జోహో కంపెనీ వాళ్ళైతే టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ అనే జాబ్ వాళ్ళకి అయితే హైరింగ్ అయితే కనెక్ట్ చేస్తున్నారు. మనం అయితే ఈ యొక్క హైరింగ్కి ఎలాగ అప్లై చేసుకోవాలి, అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముండాలి, స్కిల్స్ ఏముండాలి అనే దానికోసం అయితే ఈ యొక్క వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు ఈ యొక్క హైరింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే జెన్యూన్ వెరిఫైడ్ జాబ్స్ కోసం అయితే కిందనున్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీగా ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తాము. మనం పోస్ట్ చేసే ప్రతి జాబ్ పోస్టింగ్ కింద అంటే వీడియో డిస్క్రిప్షన్లోనే అప్లై చేయడానికి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాం. దట్టు అప్లికేషన్ లింక్ అనేది డైరెక్ట్లీ కంపెనీ వాళ్ళు వెబ్సైట్లో పోస్ట్ చేసిన లింక్ అయితే మనం పోస్ట్ చేస్తాం. సో మీరైతే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ యొక్క జాబ్కి అయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇటువంటి మరిన్ని జాబ్స్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాం. ఎవరైతే జాబ్స్ కోసం ఎగరగా వెయిట్ చేస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీగా ఒక జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఒకసారి మీరైతే మన ఛానల్ని చెక్ చేసుకోండి. డైలీగా ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తాము. అలాగే అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాం, ఓకేనా? యా, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా? యా చూసారా ఫ్రెండ్స్, ఇదైతే జోహో కార్పొరేషన్ వాళ్ళ యొక్క కంపెనీ వెబ్సైట్. ఈ వెబ్సైట్లోనే వాళ్ళైతే ఈ జాబ్ అయితే పోస్ట్ చేశారు. ఈ యొక్క జాబ్ అనేది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో వన్స్ మీకు జాబ్ వస్తే ఈ యొక్క జాబ్ అనేది పర్మనెంట్ జాబ్, ఫుల్ టైం జాబ్. కొన్ని జాబ్స్ అనేవి 6 months కానీ 1 year కానీ కాంట్రాక్టర్ బేస్లో హైర్ చేసుకుంటారు. కానీ ఈ జోహో కంపెనీ వాళ్ళు అయితే ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ కింద మిమ్మల్ని అయితే హైర్ చేసుకుంటారు. జాబ్ రోల్ వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్స్ అనే ఈ జాబ్ వాళ్ళకైతే వాళ్ళైతే హైరింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఓకేనా? ఈ యొక్క జాబ్కి కావలసిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అలాగే స్కిల్స్ గురించి అయితే ఒకసారి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ యొక్క జాబ్ అనేది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రొవైడ్ ఏ వాయిస్ బేస్డ్ సపోర్ట్ టు ఇంటర్నేషనల్ డొమెస్టిక్ కస్టమర్స్ ఓవర్ ది ఫోన్. అంటే మీరు త్రూ ఫోన్ కాల్ ద్వారా కస్టమర్స్కి అయితే మీరు హెల్ప్ అయితే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కంపెనీ ఉంది కదా, అమెజాన్ యాప్ ఉంది. అమెజాన్ యాప్లో మీరు ఒక కస్టమర్ కింద ఒక ఆర్డర్ అయితే పెట్టుకుంటారు. ఆ ఆర్డర్ అనేది పెట్టుకున్న తర్వాత మీకు డెలివరీ ఇవ్వకపోయినా, ఇన్ కేస్ మీకు డెలివరీ అయినా సరే ఐటెం అనేది చిరిగిపోయినా, బ్రేక్ అయిపోయినా, సమ్ కేసెస్లో మీకు అమౌంట్ అనేది రీఫండ్ అవ్వకపోయినా, అటువంటి సినారీలో మీరైతే అమెజాన్ కస్టమర్ సర్వీస్ సపోర్ట్కి కాల్ చేస్తారు కదా మీ యొక్క ఇష్యూ గురించి. అలాగా జోహో కంపెనీ వాళ్ళకి కూడా ఒక సర్వీస్ అయితే ఉంటుంది. ఆ సర్వీస్ మీద అయితే కస్టమర్స్ అయితే మీకు కాల్ చేస్తారు. సో వాళ్ళ యొక్క ఇష్యూస్ని మీరు అర్థం చేసుకుని, సో వాళ్ళ యొక్క ఇష్యూస్ గురించి మీరు మీ పోర్టల్లో ఐడెంటిఫై చేసి వాళ్ళకైతే సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. అదైతే బోత్ ఇంటర్నేషనల్ డొమెస్టిక్ కస్టమర్స్ అంటే అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళ కస్టమర్స్కి, అలాగే మన ఇండియన్ కస్టమర్స్ కూడా మీరైతే హెల్ప్ అయితే చేయాలి. వాళ్ళకి క్లియర్గా మెన్షన్ చేస్తారు బోత్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్. అంటే మీరు కాల్ చేస్తారు, అలాగే కస్టమర్స్ నుంచి కూడా మీకు కాల్స్ వస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ ఏ ర్యాపోర్ట్ విత్ కస్టమర్స్ విత్ క్లియర్ అండ్ కాన్ఫిడెంట్ కమ్యూనికేషన్. సో మీరు కస్టమర్కి ఏం చెప్తున్నారో అది మీరైతే కాన్ఫిడెంట్గా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్తో కస్టమర్కి అయితే మీరు చెప్పాలి ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ సాటిస్ఫికేషన్ అండ్ ఫస్ట్ టైం రెజల్యూషన్. సో మీ యొక్క సొల్యూషన్స్ తోటి కస్టమర్ అయితే సాటిస్ఫై అవ్వాలి. అంటే వాడి యొక్క ఇష్యూ అనేది సాల్వ్ అయ్యేలాగా మీరైతే వాళ్ళకి హెల్ప్ చేయాలి.
ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నది వచ్చేసి ఎంగేజ్ విత్ టెక్నికల్ టీమ్ టు ప్రొవైడ్ ఎ ఫాస్ట్ రెజల్యూషన్ టు టెక్నికల్ ఇష్యూ. సో సమ్ సినారియోలోని సో పెద్ద పెద్ద ఇష్యూలు ఉంటాయి కదా, మీరైతే మీ యొక్క టీమ్మేట్స్ తోటి కొలాబరేట్ అయ్యి సో వాటికైతే మీరు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి కస్టమర్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు ఆన్ టైంలోని సర్వీస్ అనేది ఇచ్చేలా మీరు చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వర్క్ క్లోజ్లీ విత్ టెక్నికల్ కంటెంట్ టీమ్ టు ఐడెంటిఫై ది గ్యాప్స్ ఇన్ ద మాడ్యూల్స్. అలాగే షుడ్ బి విల్లింగ్ టు వర్క్ నైట్ షిఫ్ట్స్. అంటే ఈ యొక్క జాబ్ అనేది బోత్ డే అండ్ నైట్ షిఫ్ట్ ఉంటాయి. సో నైట్ షిఫ్ట్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళైతే మెన్షన్ చేశారు షుడ్ బి విల్లింగ్ టు వర్క్ నైట్ షిఫ్ట్స్ అని చెప్పి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు జాబ్ లొకేషన్ చూసుకున్నట్లు వచ్చేసి చెన్నై, సలెం, కోయంబత్తూరు, తిరునెల్వేలి, మదురై. అంటే ఈ యొక్క జాబ్ అనేది కంప్లీట్లీ చెన్నై లొకేషన్లో అనమాట. అలాగే ఎందుకంటే జోహో కార్పొరేషన్ అనే కంపెనీ చాలా పెద్ద కంపెనీ, మెయిన్ బ్రాంచ్ వచ్చేసి చెన్నైలో ఉంది. సో వాళ్ళకి చెన్నైలో చాలా బ్రాంచులు ఉన్నాయి. ఆ బ్రాంచుల్లోని సలెం, కోయంబత్తూరు, తిరునెల్వేలి, మదురై. సో ఆ యొక్క బ్రాంచుల్లో వీళ్ళకైతే ఈ యొక్క హైరింగ్ అయితే ఉంది. సో ఎవరైతే చెన్నైలో జాబ్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనమైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకుందాము. ఇక్కడ కనిపిస్తుంది కదా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి, దానిపైన మీరు క్లిక్ చేస్తే మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. కనిపిస్తుంది కదా, ఇదే అప్లికేషన్ పేజ్ అన్నమాట. ఈ కనిపిస్తున్న అప్లికేషన్ మొత్తం అంతా ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది జోహో హెచ్ఆర్ టీమ్కి అయితే వెళ్తుంది. వన్స్ మీరు అప్లోడ్ చేసిన రెజ్యూమ్, ఆ యొక్క మీ యొక్క స్కిల్స్, మీ యొక్క ఎక్స్పీరియన్స్, మీ యొక్క ఎడ్యుకేషన్ మొత్తం అంతా ఆ యొక్క జాబ్ రోల్కి మ్యాచ్ అయితే మీకు హెచ్ఆర్ టీమ్ నుంచి అయితే మీకు ఫర్దర్ ప్రాసెస్ కోసం అయితే మీకు మెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే మీకు పాస్ చేస్తారు. అంటే ఇన్ఫర్మేషన్ ఇన్ ద సెన్స్ లైక్ నెక్స్ట్ మీకు ఎగ్జామ్ ఉంటుందా, ఇంటర్వ్యూ ఉంటుందా, నెక్స్ట్ మీకు ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దానికోసం అయితే వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు. సో ఇప్పుడైతే మనమైతే ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలా అన్నది నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. యా, ఫస్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అని చెప్పి, దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క ఫైల్ మేనేజర్లో ఉన్న రెజ్యూమ్ అయితే కనిపిస్తుంది. ఆ రెజ్యూమ్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకేనా. మీరు ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు, ల్యాప్టాప్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. అప్లికేషన్ చూడగానే మీకే అర్థమైపోతుంది. ఇక్కడైతే మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, అలాగే మీరు ఏ ఇయర్లో గ్రాడ్యుయేషన్ పాస్ అవుట్ అయ్యారు, అలాగే జెండర్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే ఎక్స్పీరియన్స్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. చూసారా 1, 2, 3, 4, 5 అని చెప్పి. ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఇయర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఎంప్లాయర్, ప్రజెంట్ మీరు ఎక్కడైనా పని చేస్తున్నారు అడుగుతున్నారు, పని చేస్తే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ సిటీసీ ఇన్ ల్యాక్ పర్ యానం. సో ప్రజెంట్ మీరు వర్క్ చేస్తున్నట్లయితే మీరు చేస్తున్న వర్క్ ఎంత ఆ కంపెనీ వాళ్ళు ఎంత అమౌంట్ పే చేస్తున్నారు అనేది మీరు మెన్షన్ చేయాలి. అంటే కరెంట్ సిటీసీ, కరెంట్ మీకు ఎంత శాలరీ వస్తుందని చెప్పి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ సిటీసీ, నెక్స్ట్ మీరు ఎంత సిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళైతే స్టార్టింగ్ ప్యాకేజ్ వచ్చేసి పర్ యానం అయితే 3 LPA నుంచి 5 LPA అయితే ఇస్తామని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే ఇంకా డిమాండ్ చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ అయితే 3 to 5 సెలెక్ట్ చేసుకుంటారు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే 5 సెలెక్ట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నోటీస్ పీరియడ్. సో ఇన్ కేసు ఎవరైనా ఇంకా జాబ్ చేస్తూ నోటీస్ పీరియడ్లో అంటే మీకు ఇంకా ఎంత మంత్స్ టైం ఉందని సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ మీరు ఫ్రీ టు వెంటనే జాయిన్ అయిపోతారంటే మీరు అని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ స్కిల్ సెట్లోని ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, టైపింగ్, కస్టమర్ సర్టిఫికేషన్స్. సో ఇటువంటి స్కిల్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ డిడ్ యూ కమ్ అక్రాస్ దిస్ వేకెన్సీ, మీకు ఈ జాబ్ పోస్టింగ్ గురించి ఎలా తెలిసింది, లింక్డ్ఇన్ ద్వారా తెలిసిందా, ఫేస్బుక్ ద్వారా తెలిసిందో, ఎలా తెలిసిందని చెప్పి కింద అయితే మీరైతే జోహో కెరీర్స్ పేజ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్
వచ్చేసి కరెంట్ లొకేషన్. సో ప్రజెంట్ మీరు ఎక్కడ స్టే చేస్తున్నారు అని అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే మీ యొక్క ఎక్కడ స్టే చేస్తున్నారో ఆ యొక్క లొకేషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేసు ఒకవేళ మీకు జాబ్ వస్తే ఏ లొకేషన్లో జాబ్ చేద్దాం అనుకుంటున్నారు అడుగుతున్నారు. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ వచ్చేసి చెన్నై, కోయంబత్తూరు, మదురై, సలేం, తెనాక్సి, తిరునెల్వేలి. సో ఈ యొక్క స్టేట్లో మీరు ఏదో సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. అది కంప్లీట్ యువర్ ప్రిఫరెన్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మరోసారి అయితే మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది హైరింగ్ టీమ్కి అయితే వెళ్తుంది. వన్స్ మీ యొక్క అప్లికేషన్ అనేది ఆ యొక్క జాబ్లకి మ్యాచ్ అయితే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే హెచ్ఆర్ టీం నుంచి అయితే మీకు మెయిల్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ హైరింగ్ అయితే. మీకు ఈ యొక్క హైరింగ్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మీకైతే రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీకు ఈ యొక్క జాబ్కి అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఒకసారి మీరు కూడా ఈ యొక్క అప్లికేషన్ మొత్తం అంతా చెక్ చేసుకొని ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే మన వీడియోని షేర్ చేయండి. ఓకేనా. అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఓకేనా. యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.